మోనికను చంపి వేరే పెళ్లి చేసుకోవాలనుకున్న సంజు నిజ స్వరూపం ప్రభావతికి తెలిసేలా చేసి సంజు చెంప పగలగొట్టిన మీనా. ఇంతకు మీనాకు సంజు చేసుకోబోతున్న పెళ్లి గురించి ఎలా తెలిసింది? మరి దానికి సంబంధించిన సాక్ష్యాలు ఎలా తెలియజేసింది మీనా ప్రభావతికి? మరి సంజు చెంప పగలగొట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటల అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక ఇటు శృతి రవి కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మొత్తానికి శృతిని రవిని ఇటు బాలు మీనా ఇద్దరూ కలిసి మాట్లాడి ఓ కొలిక్కి తీసుకొచ్చి ఇంటికి వచ్చేలా చేశారు. ఇక ప్రభావతి ఆనందానికి అవధులే ఉండవు. ఇక నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు అనగానే పోనీలే ఇప్పుడైనా బాలుని కలుపుకున్నావు అంటాడు సత్యం. నేను మాట్లాడుతుంది రవి గురించి, మనోజ్ గురించి. ఇంకా మౌనిక ఒక్కతే నాకు దూరంగా ఉంది, కానీ అత్తగారింటికి వెళ్ళింది కదా తప్పదు అనుకుంటూ ఇక ప్రభావతి పైకి వెళ్ళిపోతుంది. మీనా బాలు అయితే ఒకరినొకరు చూసుకుని కొంచెం బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత మీనా ఎవరికైతే పూలదండలు కట్టిందో అతని దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అంటే ఆ ఎమ్మెల్యే అసిస్టెంట్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది బాలుకి. ఇక ఫోన్ బాలు దగ్గర లేకపోవటం, బాలు వాష్రూమ్లో ఉండడంతో మీనా లిఫ్ట్ చేసేసరికి అమ్మ బాలు లేడా అంటే లేడన్నయ్య చెప్పండి అని చెప్పని అంటుంది. అదే పూలదండల ఆర్డర్ ఒకటి ఉందమ్మా అని చెప్పని అంటాడు. పూలదండల ఆర్డరా? చెప్పండి ఎన్ని దండలు అంటే ఒక సెట్టే అని చెప్పని అంటాడు. ఒక్క సెట్టేనా? సరే పెళ్లి కోసమా అంటే అవును అనగానే ఎవరిదన్నయ్య పెళ్లి అంటే వాళ్ళ రేంజ్ని బట్టి నేను దండ తయారు చేద్దామని అని చెప్పానంటే ఇంకెవరిది? నీలకంఠం కొడుకు సంజు ఉన్నాడు కదా వాడికిను ఇంకా సెంట్రల్ మినిస్టర్ గారు అమ్మాయికి అని చెప్పానంటే ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? సంజు గురించా? అదే నీలకంఠం, అదే రౌడీ షీటర్ అని చెప్పని అంటుంటే అలా అనకమ్మా, విన్నాడంటే చచ్చిపోతాడు వాడు. వాడి తిక్కల కొడుకు ఒకడు ఉన్నాడుగా, వాడికి డైవర్స్ అవుతుందట. సో మినిస్టర్ గారు అమ్మాయికి కూడా డైవర్స్ అయ్యింది, వాళ్ళిద్దరికీ పెళ్ళని చెప్పి చెప్తున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. అయితే ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య అంటే అవునమ్మా అంటే సరే ఒకసారి మీరు ఇంటికి రండి అని చెప్పని అంటుంది. అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే అతను కూడా ఇంటికి బయలుదేరి వస్తాడు. ఈలోపు బాలు ఎవరు ఏంటి అంటే చెప్తాను ఆగండి అని చెప్పని అంటుంది. ఇక మీరు అర్జెంటుగా మామయ్యతో మాట్లాడి సంజుని ఇంటికి రమ్మని చెప్పండి అని చెప్పని అంటుంది. ఏమైంది అంటే మోనికను తీసుకుని సంజుని ఇంటికి రమ్మని చెప్పండి అని చెప్పని అంటే ఇక ఇంటికి రమ్మని చెప్పిస్తాడు సత్యంతో బాలు. అయితే ఇంకా సంజు మోనిక కూడా ఇంటికి వస్తారు. అలా వచ్చిన తర్వాత ఇటు నుంచి బాలు వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తాడు. చెప్పనయా ఎవరిది పెళ్ళి అని చెప్పని అంటే సంజుది అనగానే నువ్వు అతను చూడలేదా అంటే లేదు ఇప్పటి వరకు చూడలేదు. నీలకంఠం గారు అబ్బాయి, అతను వాళ్ళ ఆవిడతో విడాకులు తీసుకుంటాడట. ఇంకా విడాకులు అయిన తర్వాత తనకిను సెంట్రల్ మినిస్టర్ గారు అమ్మాయికి పెళ్లి జరుగుతుందట. దానికోసమనే దండలు, అది కూడా ఈ వీక్లోనే ఉంటుందన్నారు. అందుకే డేట్ చెప్పి ఆ డేట్ కల్లా మన దగ్గర నుంచి దండలు తీసుకోమన్నారు మినిస్టర్ గారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. విన్నారుగా అత్తయ్య, నేనేదన్నా చెప్తే మీరు నమ్మరనే సాక్ష్యాధారాలతో మీ ముందు పెట్టాను. ఏరా సంజు, నా ఆడపడుచుని చంపైనా సరే ఇంకో పెళ్లి చేసుకోవాలని చెప్పి సిద్ధపడ్డావు కాబట్టి మొన్న మధ్యన దెబ్బ తగిలేలా చేసావు కదా, దాని మనసు బాధ పెట్టావు కదా అంటూ సంజు చెంప చెళ్ళు అనిపిస్తుంది. ప్రభావతి అలా చూస్తూ ఉండిపోతుంది. చూసావా ప్రభ, డబ్బు కోసం ఆశపడితే ఎలాంటివి చూడాల్సి వస్తుందో అని చెప్పని సత్యం అంటాడు. ఇక వెంటనే సంజు ఇంకా మోనిక అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇటు నుంచేమో బాలు ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు మీనా డబ్బు కాదండి చూడాల్సింది, మనుషుల మనస్తత్వాలు, అవి చూసుకుని ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి అని వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి